బాలు వాళ్ళ బామ్మగారు బాలుని, మనోజ్‌ని పిలిపించి, "రేయ్! మీరిక్కడ కూర్చొని నూనె రాసుకొని తలంటు స్నానం చేయండ్రా" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే, "ఏంటి బామ్మ ఇంకా పాతకాలంలో లాగా నూనె రాసుకొని తలంటు స్నానం చేయమంటున్నావు ఎందుకు?" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, "ఇలా చేస్తే తలలో ఉన్న ఏ కుళ్ళైనా పోతుందిరా" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే, "అవునవును. వీడిలో తలలో మొత్తం కొల్లు, కుతంత్రాలే ఉన్నాయి. అవి పోవాలి అంటే వీడు ఖచ్చితంగా చెయ్యాలి" అని చెప్పేసయితే వాళ్ళిద్దరూ అలా తగువులాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే, "అమ్మ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకేమీ తెలీదు. నీకు నచ్చినట్లే నువ్వు చెయ్యు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అదేంట్రా చిన్న అంటే ఇప్పుడే గుర్తొచ్చింది. చిన్నగాడు ఏడి వీడెక్కడికి వెళ్ళిపోయాడు చిన్నవాడు" అని చెప్పేసయితే, "నేను వచ్చిన నుండి కనిపించటం లేదు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "వాడి గురించి ఎందుకులే ఇప్పుడు అంత అవసరమా? వాడు ఎక్కడో ఉన్నాడులే" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "అది కాదురా నేను వచ్చిన నుండి కనిపించటం లేదు. వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఉండండి ఒక్కసారి నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను" అని చెప్పేసయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బామ్మ ఇప్పుడు ఇలా చేస్తుంది? ఏమవుతుందో ఏమో అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాళ్ళ బామ్మను ఆపేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.